ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, మీ పక్కన ఎవరూ లేనప్పుడు మాత్రమే వీడియో చూడండి. అయితే ఎటువంటి ఫలితాలు మీకు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక మిథున రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన చేస్తారు. అలాగే అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరికి ఉంటుంది. 2025వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీరు నమ్ముతున్నటువంటి ఒక వ్యక్తి వల్ల మీరు ఒక సమస్యలోకి నెట్టబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. షూరిటీ సంతకాల విషయంలో, ఆర్థికపరమైనటువంటి ఒప్పందాలు కావచ్చు, లావాదేవీల విషయంలో కావచ్చు, అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం ఉత్తమం. ఈ రోజు మీరు చేసే ప్రతి పనిలో ఆలోచన అనేది చాలా అవసరం. లేకపోతే నష్టపోయే ప్రమాదాలు మీకు కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే చాలా కాలంగా ఆర్థిక పురోగతి కోసం ఎదురు చూస్తున్నారో వారు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ నైతే రిసీవ్ చేసుకుంటారు. అలాగే మిథున రాశి వారు ఎన్నో రోజులుగా ఏదైనా ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. ఆర్థికంగా పురోగతి సాధించే మార్గాలు మాత్రమే కాదు, ఆదాయ మార్గాలు కూడా పెరగబోతున్నాయి. వ్యాపారస్తులకి సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. అలాగే మిథున రాశి వారు చాలా కాలంగా ఏదైనా సమస్యలో చిక్కుకొని ఉన్నట్లయితే కనుక ఆ సమస్యకు పరిష్కారం ఈ రోజు లభించబోతుంది. రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికను రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఏదైనా పార్టీలకు అటెండ్ అవ్వడం కావచ్చు, లేదా విహారయాత్రలకు ప్లాన్ చేయటం కావచ్చు, ఈ రోజు మిథున రాశి వ్యక్తులు చేస్తారు. అలాగే చాలా కాలంగా ఎవరినైతే కలవాలి అనుకుంటున్నారో, అంటే ఏ బంధువులనైతే లేదా ఏ మిత్రులనైతే కలవాలి అనుకుంటున్నారో వారిని కలిసే ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జీవితంలో అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఏప్రిల్ 16వ తేదీ బుధవారం అనేది గడిచిపోతుంది. అయితే చాలా కాలం నుండి ఎవరైనా కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం కాబోతున్నాయి. ఖచ్చితంగా మీ మధ్య ఉన్నటువంటి సమస్యను క్లియర్ చేసుకుంటారు. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వ్యక్తులు సమస్యను పరిష్కరించుకోవటం మాత్రమే కాదు, బంధాలను కలుపుకోబోతున్నారు. అది తోబుట్టువులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, సంతానం కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఇలా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులని మీరు కలుపుకుంటారు. వారితో ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకుంటారు. అలాగే మీరు ఈ రోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు చూసినప్పటికీ కొన్ని అంశాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన ఒప్పందాలు, లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. షూరిటీ సంతకాల విషయంలో, ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారు చాలా కాలం నుండి ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే కనుక, డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ యొక్క 2025వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీ బుధవారం అనేది మిథున రాశి వారికి మిశ్రమంగా కనిపిస్తుంది. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, ఏప్రిల్ 16వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్